నమస్తే. నేను మీ సీనియర్ న్యాయవాది సనపర నాగచంద్రుడు. బ్లాక్‌మెయిలింగ్. నేను ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నాను. అయితే నాకున్న పరిస్థితుల్లో నేను ఆయనకి టైంకి ఇవ్వలేకపోతున్నాను. ఇస్తున్నాను కానీ ఒక్కొక్కసారి టైం టు టైం అటు ఇటు అవుతుంది, కడుతున్నాను. కానీ వాళ్ళు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అంటే చచ్చిపోతాం అని బెదిరిస్తూ నాకు అప్పిచ్చే వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తల్లి అవనండి, కూతురు అవనండి, కొడుకు అవనండి, ఇలా చాలామంది బెదిరిస్తున్నారు. అప్పు కొట్టుకుపోవడం వల్ల ఎవరైనా బెదిరించే హక్కు ఉందా? ఎటువంటి హక్కు లేదు. చచ్చిపోతా అని చెప్పడం మానసిక మన్నాలు వేధిస్తున్నట్టే. మెసేజ్లు, కాల్స్, ప్రూఫ్స్ సేవ్ చేసుకోండి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వండి. ఇది భారతీయ న్యాయ సంహిత BNS ప్రకారం తప్పు. మీ పరిస్థితి వివరించి రాతపూర్వకంగా టైం అడగండి. ఇది మీరు అవసరమైతే కమిషనర్ దగ్గర పెట్టండి. నేను వాళ్ళకి బాకీ మీరు ఇస్తానని చెప్తున్నారు కదా, నేను బాకీ, కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగోలేక నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను. కానీ నన్ను బెదిరిస్తున్నారు, తిడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిరుగుతున్నారు ఇష్టం వచ్చినట్లు. నన్ను అగౌరవాలు చేస్తున్నారు, నన్ను ఇన్సల్టేషన్గా మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేం చేయాలి? దానివల్ల వాళ్ళేమో మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోతే మిమ్మల్ని వదలం అని మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఏం చేయాలి అని నాకు చాలామంది అడుగుతున్నారు. పర్సనల్గా కూడా నాతో కలవడం జరిగింది. కాబట్టి నేను చెప్తున్నది ఒకటే, ఇమ్మీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కమిషనర్ గారికి మీకు టైం దొరుకుతుంది. మీరు ఇస్తానంటున్నారు కదా, ఇవ్వనంటాం లేదు. ఇచ్చిన రిసీట్స్ మీరు ఏమి ఇచ్చారో వాళ్ళకి, ఆ రిసీట్స్ మీరు ఫోన్పే చేస్తే ఫోన్పే రిసీట్స్, అదేవిధంగా వాళ్ళు మీకు కాల్ చేసిన రికార్డ్ చేయండి. అలాగే వాళ్ళు మీకు మెసేజెస్ పెడతారు కదా, చనిపోతాం మేము, బెదిరిస్తుంటారు కదా, నేను ఏదో చేసుకుంటానని, మిమ్మల్ని తిట్టేవి అన్నీ రికార్డ్ చేయండి. అది కమిషనర్ దగ్గర పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు పరిస్థితిని వివరిస్తే మీకు టైం దొరుకుతుంది, వాళ్ళే లాస్ అవుతారు. ఇన్సల్టేషన్ చేస్తే కనుక వాళ్ళే లాస్ అవుతారు. మీకు టైం వస్తుంది, ఆ టైంకి మీరు కోర్టులోనే కట్టచ్చు. అలాగని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు పైకి ఎక్కేస్తారు, పైకి వచ్చి మన ఇన్సల్టేషన్ చేసి మాట్లాడతారు. రేపు వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఈ మాటలన్నీ వెనకరావు. తస్మా జాగ్రత్త. తీసుకునేవాడు అందరూ తప్పు చేసిన వాళ్ళు కాదు. ఒక్కొక్కసారి